సో, అంటే అదే అంటున్నారు. వాళ్ళకేం సపోర్ట్ ఇప్పటి వరకు ఏం లేదంటండి. వాళ్ళు ఎవరైనా మన అని చెప్పొస్తే వాళ్ళకి ఏ రోజు సపోర్ట్ చేయలా. వాళ్ళని రానియలేదు అని జెప్పేసి ఇంతకు ముందు గూడా చాలా మంది మాట్లాడడం జరిగింది. సో, వాళ్ళనంత హక్కున చేర్చుకొని లేదు మీకేదైనా బాధుందా? లేదు అని జెప్పేసి ఏదైనా ఉందా? వాళ్ళు చేసే క్వెషన్ ఏంటంటే ఇన్ని రోజుల్లో ఇప్పుడు బంజారా బిడ్డ అని బయటకి చెప్తుంది. ఇన్ని రోజుల్లో వాళ్ళ బంజారా వాళ్ళకి తిను ఏదైనా సాయం చేసినట్లు గాని ఏదైనా ఉందా? అంటే తిను ఒక పొజిషన్‌కొచ్చింది గదా! ఒక చిన్న పిల్లలకి ఏదైనా ఒక స్టడీ చి ఐ మీన్ చాలా మంది అక్కడ పాపం చదువుకున్నోళ్ళు ఉంటారు కదా! ఎవరికైనా ఒక ఇద్దరు పిల్లలకి స్కూల్‌కి ఏమైనా ఎఫర్ట్ చేసారా? ఏదైనా ఎఫర్ట్ చేసారా? ఇట్లా ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు ఏమన్నా చేసారా బంజారా పీపుల్‌కి? అంటే తను ఇదే కార్డ్ 10 సార్లు నేను ఒక బంజారా బిడ్డని, నా ఆడబిడ్డని, మా అమ్మని, మా చెల్లిని వీళ్ళందరిని ఎందుకు బయటికి లాగుతున్నారు? మీలాంటి ఆడపిల్లని నేను అని జెప్పి ఈవిడ ఇదే మాట చాలా సార్లు యూజ్ చేశారు. ప్రెస్ మీట్‌లో గూడా. ఇప్పుడు మీరు చూసినట్టయితే అండి, నా సొంత కమ్యూనిటీ, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై కమ్యూనిటీ. ఎందుకంటే కాయా కష్టం చేసుకొని బతుకుతుంటారనమాట మా వాళ్ళు. సో, ఐల్ టెల్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్. కొంతమంది గురించి చెప్తా. ఇప్పుడు ఇదే సంపత్ నాయక్ గారు మాట్లాడుతున్నారు గదా! ఆ సంపత్ నాయక్, ఓకే. కరాటే రాజు నాయక్, అశోక్ రాఠోడ్, జీవన్‌లాల్ లావడియా, అంటే చెప్తున్నా. మంగ్లీ అని అన్నారు గదా! ప్రత్యూష రాథోడ్ గానివ్వండి, ఇంకా ఇలా చాలామంది, రామచంద్రు తెజావత్, సంజీవ్ రాఠోడ్, అంటే ఇవన్నీ మా సర్‌నేమ్స్. ఓకే. మేమందరం గూడా బయటకొచ్చింది అసలు అవి మా సర్టిఫికేట్స్‌లో గూడా లేవు, కొంతమంది సర్టిఫికేట్స్‌లో లేవు. మేమందరం బయటకు రావడానికి రీజన్ ఏందంటే, ఇప్పుడు సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత. ఎందుకు అంటే నేనే పేరు పెట్టుకొని ప్రపంచానికి చూయిస్తున్నా అంటుంది గదా మంగ్లీ అక్క. మరి మేమందరం ఏంటి? మేము సెలబ్రిటీలమే గదా! మరి మేము గూడా పేరెనకాల మా కమ్యూనిటీ పేరు పెట్టుకున్నాం గదా! నేనది ఫేవర్ చేశానని ఆమె చెప్తుంది గాబట్టి ఇది చెప్తున్నాను నేను. అది నిజమే. నేను విన్నదేంటంటే మంగ్లీ అక్క నిజంగా చాలా మంది దగ్గర నుంచి విన్నాను నేను గూడా ఇది. మేమెప్పుడన్నా ప్రోగ్రాములు చేసినప్పుడు పిలిస్తే ఆమె నిజంగానే రాలేదు. ఎవరో త్రూ నేను విన్నదేంటంటే, మీరందరూ కలిసి ఒక ప్రోగ్రామ్ చేయండి. నేను ఫ్రీగా వచ్చి ప్రోగ్రామ్‌లో పెర్ఫార్మ్ చేస్తాను అని అన్నారు. మాకేం ఫ్రీగా అక్కర్లేదు. ఫ్రీగా వచ్చి పెర్ఫార్మ్ చేయడం ఏందండి? ఇదే జాతి బిడ్డవి గదా! ఫ్రీగా వచ్చి పెర్ఫార్మ్ చేయడం ఏంది? అదొకటి. అండ్ ఆమె ఎవరికన్నా చదివిపిస్తున్నారా, ఏమన్నా చేస్తున్నారా అది ఇది అంటే, నేను ఇప్పటివరకైతే అక్కని ఇన్‌స్టా ఫీడ్ నేను ఫాలో అవుతూనే ఉంటాను. నాకైతే అసలెప్పుడు ఆ ఇన్‌స్టాలో అయితే ఏం పెట్టినట్టు అనిపియదు. ఎందుకంటే ఆమెకు సమ్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. నాకైతే అందులో కనిపియలేదు. మరి ఎవరికన్నా చేసుంటారేమో హెల్ప్, నాకు తెలీదు దాని గురించి. అంటే గిరిజన ఆడబిడ్డ నా ఫ్యామిలీని లాగకండి అని అంటున్నారు. ఫ్యామిలీని ఎవరు లాగట్లేదు అసలిక్కడ. అసలేం అనట్లేదు. మీ ఫ్యామిలీ గురించి ఏం మాట్లాడారు? మీ తమ్ముడికి ఆయనకి పరిచయం ఉందంట అని మాట్లాడారు. జనాలు బయట ఏం మాట్లాడుకుంటున్నారంటే, మీ చెల్లిని ఆయనకిచ్చి పెళ్లి చేస్తాం అనుకుంటున్నారా అని జనాలు బయట మాట్లాడుకున్నది చెప్పారంతే. అంటే నో వన్ ఈస్ ష్యూర్ హియర్. వాళ్ళు పాపం ఆ పేదవాళ్ళకి వాళ్ళకి తెలిసింది వాళ్ళు బయట చెప్తున్నారు. నా ఫ్యామిలీని లాగకండి. నేను నా ఫ్యామిలీని చాలా, చాలా అంటే చాలా బాగా చూసుకుంటున్నా. ఎవ్వరైనా వాళ్ళ ఫ్యామిలీని అలానే చూసుకుంటారండి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళలో ఒకతను ఒక ఫాదర్ ఒక బిడ్డకి పెళ్లి చేద్దామని చెప్పి 40,00,000 ఏమో అందులో ఆ మైక్రో ఫైనాన్స్‌లో పెట్టేసి, ఇప్పుడు అప్పయిందని చెప్పేసి ఆయన చనిపోయాడు. ఒక ఫాదర్. వాళ్ళ బిడ్డకి పెళ్లి చేద్దామని చెప్పి. అట్లా ఇంకా చాలా మందున్నారండి. సర్పంచ్, ఇలా సర్పంచ్‌లని ఉస్మానియా యూనివర్సిటీలో గూడా కొంతమందుంటరు. కొన్ని డబ్బులొచ్చాక పెట్టేసి వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ లిస్టు తెలవదు. వాళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు పెట్టారో తెలీదు. వాళ్ళకిచ్చిన డబ్బులు వీళ్ళేం చేశారో గూడా తెలీదు. ఇప్పుడు మంగ్లీ గారంటారు, నా చెల్లని, నా తమ్ముడిని, నా ఫ్యామిలీని లాగకండి. నేను చాలా కష్టపడి ఇక్కడి వరకొచ్చాను అని అంటున్నారు. ఓకే. మీరు చాలా కష్టపడే వచ్చారు. దాన్ని నిజంగా అప్రిషియేట్ చేస్తాం మేమందరం గూడా. మీరేమో మీ చెల్లెల్ని లాగొద్దు, మీ తమ్ముడిని లాగొద్దు అంటారు. మీరసలు చిన్న దాంట్లో ఎక్కడో ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎవరన్నా అంటారు గదా! అవును శ్రీముఖి బావుంది. శ్రీముఖి గారు మంచి యాక్టింగ్ జేస్తారు. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు గూడా అంటారు, మహేష్ బాబు మంచిగున్నాడు, చిరంజీవి మంచిగున్నాడు. ఇట్లా అది క్యాజువల్. ఇప్పుడు సినీ సినీ ఇండస్ట్రీలో మీరు బయటకొచ్చారంటే మీ గురించి అవతల వాళ్ళు మాట్లాడుకోవడం మీరన్నిటికి తెగించే వచ్చుంటారు గదా! మీరన్నీ అగ్రీ అయ్యే వచ్చుంటారు బయటకి. అలా ఒక అడ్వకేట్ ఆయన ఏమన్నారో మరి ఏ ఉద్దేశ్యంతో అన్నారో నాకు తెలీదు. మరి మేబీ ఓకే. శ్రీముఖి గారు మంచిగా పెర్ఫార్మ్ జేస్తారు, మంచిగా మాట్లాడతారు, ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో ఆమె ఫిట్ అవుతారని జెప్పుంటారు. అది గూడా మీరు బయటకొచ్చి శ్రీముఖి అంటే నాకు క్రష్ అంట అని ఒక మీడియా ముందు ఎలా ఎలా మాట్లాడదు? అసలు టాపిక్ ఏంటి? మీరు వేరే వేరే ఏం దొరకలేదా మీకు మాట్లాడడానికి? అసలెవరు? వై యూ ఆర్ డ్రాగింగ్ శ్రీముఖి? ఆమె గూడా నా గిరిజన బిడ్డే. కానీ ఎప్పుడూ అసలు
అంటే ఆమె ఫస్ట్ నుంచి కూడా చాలా ప్రోగ్రామ్స్ కి రాలేదు. ఫస్ట్ నుంచి కూడా ఆమెను పెద్దగా ఎవరేం టార్గెట్ చేయలేదు. బట్ నేను అదే అంటున్నాను, కరెక్ట్ కాదు. ఈ రోజు ఇప్పటి వరకు మంగ్లీ గారు 2 ఇంటర్వ్యూస్ ఇచ్చారు కదా, 3 ఇంటర్వ్యూస్, ఒకటి ఫేస్ కూడా ఇచ్చారు కదా. ఎక్కడ కూడా ఆమె నా చెల్ల పేరు ఇంద్రావతి చౌహాన్ అని చెప్పలేదండి. ఏ ఇంటర్వ్యూలో చెప్పారా మీరు? ఇంటర్వ్యూస్ చూసుంటారు కదా. ఒక్క దగ్గర కూడా ఆమె మై సిస్టర్ నేమ్ ఇస్ ఇంద్రావతి చౌహాన్, ఎందుకు ఆమెను ఇబ్బంది పెడుతున్నారు, నా తమ్ముడు పేరు శివ అని ఇలా చెప్పలేదు. ఇదిగో వీడే నా తమ్ముడు, వీడు చూస్తుంటే మీకు డబ్బులు ఎంచేటోన్లాగా ఉన్నాడా అని అన్నారు. కానీ ఎక్కడా కూడా పేరు మీరు తీసుకోలేదు. మరి అలాంటప్పుడు శ్రీముఖి అనే అమ్మాయి పేరు ఎందుకు తీసుకుంటారు మీరు? మీకేం అవసరం ఆమె పేరు తీసుకోవడం? అంతే కదా. వాళ్ళకు ఫ్యామిలీ ఉంటది, వాళ్ళకు పేరెంట్స్ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారని ఒక్కసారి కూడా ఆలోచించరా? ఎంతసేపు నా ఫ్యామిలీ అంటున్నారు కానీ నష్టపోయిన వాళ్ళ ఫ్యామిలీ సంగతి ఏంటి? ఇంకోటి, నాకు రమావత్ మధుకి నాకు సంబంధం లేదు అని అన్నారు. ఎవరు? ఫస్ట్ టైమే మనకు మంగ్లీ అక్క నాకు ఆయనకు సంబంధం లేదు అన్నారు. మరి సంబంధం లేకపోతే నిన్న నాకు ఫోన్ చేశారు కదా, మరి నన్ను ఎందుకో మీ బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేయలేదు? ఇప్పుడు అందరూ ఏదో ఫ్రెండ్స్ అని ఏదో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు టైటిల్ పెట్టుకుంటున్నారు, thumbnail పెట్టుకుంటున్నారు, ఫైన్. మరి నన్ను ఎందుకు మీ బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేయలేదు? ఈ రోజు మీరు అడుగుతున్నారు కదా, ఎవరో మోతీలాల్ అని చెప్పేసి ఎవరో ఆయన కూడా మాట్లాడుతున్నారు, మంగ్లీ గారికి సపోర్టివ్ గా మాట్లాడుతున్నారు. లేదా మా దాంట్లోనే ఆమెకు కొంచెం పరిచయం ఉండే వాళ్ళు ఎందుకు, ఈ రోజు గిరిజన నాయకులు చాలా మంది ఉన్నారు, మా సంపత్ నాయక్ ఎందుకు పిలవలేదు, మా అశోక్ నాయక్ ఎందుకు పిలవలేదు, మా రాజు నాయక్ ఎందుకు పిలవలేదు? అంటే నార్మల్ చెప్తున్నా, ఇట్లాంటి వాళ్ళు ఎందుకు పిలవలేదు మరి నీ బర్త్డేకి? ఎందుకు రమావత్ మధుని మాత్రమే పిలిచారు? నాకు చాలా క్లోజ్ అండ్ డియర్ అసోసియేట్స్, క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో చేసుకున్నా అని చెప్పారు మంగ్లీ గారు. మరి ఈయన ఫ్రెండా, ఫ్యామిలీయా? అంతే కదండి. ఎవరికైనా డౌట్ వస్తుంది. ఇప్పుడు అవన్నీ ఫొటోస్ చూసినాక ఎవరైనా నమ్మి డబ్బులు ఇస్తారు. నిజమేనేమో అని డబ్బులు ఇస్తారు. అలా మోసపోయిన వాళ్ళే వీళ్ళంతా.